హరీష్ అకాడమీ అందిస్తోంది అన్ని ఆన్లైన్ కోర్సులపై సమ్మర్ స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్స్. గ్రూప్ 1, 2, 3 SI అండ్ JL, DL ఫుల్ కోర్స్ ఏదైనా ₹499 మరియు ₹999 మాత్రమే. వాలిడిటీ 6 నెలలు మరియు 1 సంవత్సరం. విజయ్ కుమార్ సర్ ఇండియన్ ఎకానమీ సింగిల్ కోర్స్ ₹499 మాత్రమే. వాలిడిటీ 1 సంవత్సరం. ఈ ఆఫర్ మే 2 నుండి మే 7 వరకు మాత్రమే. సులభంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన స్టాండర్డ్ ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, విజయం సాధించండి. హరీష్ ద బెస్ట్ అకాడమీ. ఫోన్ నంబర్ 8341116915. Harish, the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న వ్యాధులు, వాటికి అడ్డుకట్ట వేయడానికి వార్తల్లోకి వస్తున్న వ్యాక్సిన్లు, వీటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఏ పోటీ పరీక్షణ కానివ్వండి, ఏ స్థాయి పోటీ పరీక్షణ కానివ్వండి, వ్యాధులు, వ్యాక్సిన్ల పైన క్వశ్చన్స్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. సో ఇక్కడ రీసెంట్గా న్యూమోకోకల్ కంజుగేట్ చిన్నపిల్లలు సంభవించే ఒక వ్యాధిని అడ్డుకట్ట వేయడానికి ఒక వ్యాక్సిన్ పరిశోధనలతో బయాలజికల్ ఈ అనే ఒక సంస్థ, హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఫార్మా సంస్థ, వ్యాక్సిన్ డెవలప్మెంట్లో పురోగతి అనే అంశం వార్తల్లోకి వచ్చింది. ఇక్కడ ఒక వ్యాక్సిన్, ఆ వ్యాక్సిన్ పేరు ఏంటంటే న్యూబెవాక్స్ 14. ఇది వ్యాక్సిన్ పేరు. ఈ వ్యాక్సిన్ ఎవరు తయారు చేశారంటే బయాలజికల్ ఈ అనే ఒక సంస్థ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తుంది. కామన్గా ఏదైనా ఒక వ్యాక్సిన్ కానీ మెడిసిన్ కానీ మార్కెట్లోకి నేరుగా రాదు. దానికి సంబంధించి చాలా స్టేజెస్, చాలా ఫేజెస్ అనేవి దాటి రావాలి. క్లినికల్ ట్రయల్స్, ఎనిమల్ స్టడీస్ కానీ, వాలంటీర్స్ పైన స్టడీస్ కానీ చూస్తాం మనం. సో అలా క్లినికల్ ట్రయల్ ఏంటంటే ఆ వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుంది, ఆ మెడిసిన్ ఎలా పనిచేస్తుందో నిపుణుల ఆధ్వర్యంలో, వైద్య బృందం ఆధ్వర్యంలో వాలంటీర్స్ పైన పరిశోధన చేయడం అన్నట్టు. అలా రీసెంట్గా 3rd ఫేజ్ ఆఫ్ క్లినికల్ ట్రయల్స్ని పూర్తి చేసుకుంటూ న్యూబెవాక్స్ 14 అనే ఒక వ్యాక్సిన్ సంబంధిత అంశంతో బయాలజికల్ ఈ సంస్థ వార్తల్లోకి వచ్చింది. సో అన్నీ సజావుగా జరిగితే ఈ వ్యాక్సిన్ అతి త్వరలో మార్కెట్లో కూడా రాబోతోంది. ఏదైనా ఒక మెడిసిన్కి సంబంధించి, వ్యాక్సిన్ సంబంధించి క్లినికల్ ట్రయల్స్ అయినా మార్కెట్లోకి రిలీజ్ కావాలన్నా కూడా 2 సంస్థల నుండి అనుమతులు కావాలి. సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అండ్ డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా, ఈ సంస్థల నుండి అనుమతులతోనే మనం మార్కెట్లో చూస్తున్న మెడిసిన్స్ ఏవైతే ఉంటే అవి అమల్లో ఉంటున్నాయి. ఓకేనా? సో ఇవి గుర్తుంచుకోండి. సో బయాలజికల్ ఈ చిన్నపిల్లల్లో న్యూమోకోకల్ అనే వ్యాధిని నివారించేందుకు నిర్దేశించిన టీకాను ఆవిష్కరించడంలో హైదరాబాద్కు చెందిన బయాలజికల్ ఈ లిమిటెడ్ ఒక కీలక మైలురాయిని చేరుకుంది. న్యూబెవాక్స్ 14 BE PCV 14 అనే న్యూమోకోకల్ కాంజుగేట్ వ్యాక్సిన్పై 3rd ఫేజ్ క్లినికల్ ట్రయల్స్లో సానుకూల ఫలితాలు రావడం జరిగిందట. దేశవ్యాప్తంగా కూడా 6 నుంచి 8 వారాల వయసు గల పిల్లలపై ఈ స్టడీస్ చేశారంట, క్లినికల్ ట్రయల్స్. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి తరచూ వార్తలు నిలుస్తున్న అంశాల్లో IITs. ఈరోజు అస్సాం రాష్ట్రంలోని IIT గౌహతి వార్తల్లోకి వచ్చింది. ముఖ్యంగా ఎంపవరింగ్ డెమోక్రసీ. భారతదేశం ప్రజాస్వామ్య దేశం, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మన భారతదేశం. మరి అటువంటిది మనకు రాజ్యాంగం కల్పిస్తున్న హక్కు, రాజ్యాంగ హక్కు, ఓటు హక్కు, ఆర్టికల్ 326. మరి ఓటు హక్కు పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, కాన్స్టిట్యూషనల్ బాడీ వర్కింగ్ అకార్డింగ్ టు ద ఆర్టికల్ 324 ఆఫ్ పార్ట్ 15 కాన్స్టిట్యూషన్లో. సో మరి స్వీప్ అనే ఒక ప్రోగ్రామ్ని ప్రారంభించింది గతంలో. స్వీప్, సిస్టమేటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ ఇన్ ఎలక్టోరల్ ప్రాసెస్, స్వీప్ ప్రోగ్రామ్. ఆ స్వీప్ ప్రోగ్రాంలో భాగంగా ఓటర్లకు అవగాహన కల్పించడం, ఓటర్లను చైతన్యపరచడానికి IIT గౌహతి రీసెంట్గా ఏం చేసిందంటే ఒక ఇన్నోవేటివ్ 3D ప్రింటెడ్ పోస్టల్ బ్యాలెట్ యూనిట్ని పరిచయం చేసింది. దాని ఆధారంగా ఓటర్స్ని ఎడ్యుకేట్ చేస్తున్నారు. సో ఎంపవరింగ్ డెమోక్రసీ, IIT గౌహతి అన్వీల్స్ ఇన్నోవేటివ్ 3D ప్రింటెడ్ డమ్మీ పోస్టల్ బ్యాలెట్ యూనిట్, డమ్మీ. ఓకేనా? అండ్ క్రిటికల్ మినరల్స్ రంగంలో ఒక ఒప్పందం వార్తల్లోకి వచ్చింది. మినిస్ట్రీ ఆఫ్ మైనింగ్, గనుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ
అండ్ అట్ ద సేమ్ టైం ఒక సంస్థ శక్తి సస్టైనబుల్ లిమిటెడ్ సంస్థ న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం క్రిటికల్ మినరల్స్ విషయంలో. క్రిటికల్ మినరల్స్ రంగంలో నాలెడ్జ్ సపోర్ట్ అందించడం కోసం శక్తి సస్టైనబుల్ ఎనర్జీ ఫౌండేషన్ ఈ సంస్థ ఎక్కడ అంటే న్యూఢిల్లీ కేంద్రం పనిచేస్తుంది. కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంటూ వార్తల్లోకి వచ్చింది. క్రిటికల్ మినరల్స్ సమ్మిట్ ఇటీవల న్యూఢిల్లీలో జరిగింది. ఏ పేరుతో జరిగింది ఆ సమ్మిట్ అంటే క్రిటికల్ మినరల్స్ సమ్మిట్ ఎన్హాన్సింగ్ బెనిఫిషియేషన్ అండ్ ప్రాసెసింగ్ క్యాపబిలిటీస్ అనే పేరుతో జరిగింది. అందులో ఈ ఒప్పందం అనేది కుదిరింది. ఏ సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం, ఉద్దేశం ఏంటి, ఎన్ఎఫ్. అండ్ నెక్స్ట్ ఇటీవల వార్తల్లోకి వచ్చిన ఒక ప్రాంతం, ఒక వ్యాలీ, ఒక లోయ వార్తల్లోకి వచ్చింది. షాక్స్గామ్ అనే ఒక వ్యాలీ, అక్కడ చైనా కవ్వింపు చర్యలకు పాల్పడుతుందంట. ఇటీవల యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వారు పంపించిన ఛాయాచిత్రాలు, ఉపగ్రహ ఛాయాచిత్రాల్లో ఈ విషయం బహిర్గతమైంది. భారత్పై కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ముఖ్యంగా సియాచిన్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతంలోని ఒక లోయ ప్రాంతంలో షాక్స్గామ్ లోయలో చైనా కవ్వింపు చర్యలు. పాక్ ఆక్రమిత కాశ్మీర్, మనకి ఇండియా మ్యాప్లో జమ్మూ కాశ్మీర్ ఏదైతే ఉంటుందో కనబడుతుంది కదా, అందులో కొంత భాగం 1/3 ఆఫ్ కాశ్మీర్ పిఓకే ఆజాదీ కాశ్మీర్ పాకిస్తాన్ ఆధ్వర్యంలో ఆ ప్రాంతంలో. సో పిఓకేలోని షాక్స్గామ్ వ్యాలీ ప్రాంతంలో చేపట్టిన రోడ్డు నిర్మాణాలకు సంబంధించి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ శాటిలైట్ చిత్రాలు తాజాగా వెలుగులోకి రావడంతో చైనా రహస్యపు చర్యలు బయటపడ్డాయి. భారత్కు అత్యంత కీలకమైన సియాచిన్ గ్లాషియర్కు సమీపంలో చైనా ఈ రోడ్డు నిర్మాణం చేపడుతోందంట. 2022 జూలై 2023 ఆగస్ట్ మధ్య, సో జూలై 2022 టు ఆగస్టు 2023 మధ్య ఈ రోడ్డు నిర్మాణం జరిగినట్లు శాటిలైట్ చిత్రాలు వెల్లడిస్తున్నాయి. ఈ ప్రాంతం పేరు గుర్తుంచుకోండి, షాక్స్గామ్ వ్యాలీ ఇటీవల వార్తలోకి వచ్చింది. ఇక్కడ సియాచిన్, ముఖ్యంగా పిఓకే ప్రాంతం. అండ్ భారతదేశానికి సంబంధించి నూతన నేవీ చీఫ్ వార్తల్లోకి వచ్చారు. సో మనకు త్రివిధ దళాలకి సంబంధించి చీఫ్లు ఎవరైతే ఉంటారో వాళ్ళ పేర్లు గుర్తుంచుకోండి. నిన్నటి వరకు మనం ఇండియన్ నేవీ చీఫ్ లేదా చీఫ్ అడ్మిరల్గా ఆర్ హరికుమార్ గారిని చూసాము. ఇప్పుడు తన స్థానంలోకి నిన్నటి నుండి ఏప్రిల్ 30th రోజు నుంచి నూతన నౌకాదళాధిపతిగా బాధ్యతలు స్వీకరిస్తూ అడ్మైరల్ దినేష్ కుమార్ త్రిపాఠి గారు వార్తల్లోకి వచ్చారు. దినేష్ కుమార్ త్రిపాఠి న్యూ ఇండియన్ నేవీ చీఫ్ అని గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక ఆర్మీకి సంబంధించి మనోజ్ పాండే గారు, నెక్స్ట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ భారత వైమానిక దళానికి సంబంధించి చౌదరి గారు, ఆర్వి చౌదరి గారు. సో ఈ పేర్లు గుర్తుపెట్టుకోండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి అలోక్ శుక్లా ఇటీవల ప్రెస్టీజియస్ గోల్డ్ మ్యాన్ ఎన్వైర్మెంటల్ ప్రైజ్ 2024ను గెలుపొందుతూ వార్తలోకి వచ్చారు. ఇది గ్రీన్ నోబెల్గా పేరొందింది. పర్యావరణ రంగంలో లేదా ఎన్వైర్న్మెంట్ రిలేటెడ్గా విశేష కృషి చేసే వ్యక్తులకు ఇస్తారు. మన భారతదేశానికి సంబంధించి ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించిన ఒక వ్యక్తి అలోక్ శుక్లా 2024 సంవత్సరానికి గాను ప్రెస్టీజియస్ గోల్డ్ మ్యాన్ ఎన్వైర్మెంటల్ పురస్కార గ్రహీతగా సో వార్తల్లోకి వచ్చారు. గోల్డ్ మ్యాన్ ఎన్వైర్మెంటల్ ఫౌండేషన్ అనే ఒక సంస్థ, అది అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో కేంద్రంగా పనిచేస్తోంది. ఆ సంస్థ ఈ పురస్కారాన్ని ప్రదానం చేయడం జరిగింది. గ్రీన్ నోబెల్గా పిలుస్తారు దీన్ని. అండ్ మన గుంటూరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరుకు సంబంధించిన ఒక వైద్యుడు, స్పైన్ డాక్టర్, వెన్నెముకకు సంబంధించిన ఎయిల్మెంట్స్ లేదా వ్యాధులు ఏవైతే ఉంటే ట్రీట్ చేస్తారు. సో తను మల్లికా స్పైన్ సెంటర్ వ్యవస్థాపకులు, డైరెక్టర్, తొలి భారతీయ వైద్యుడిగా వార్తల్లోకి వచ్చారు. అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న ఒక సంస్థ ఒక ప్రతిష్టాత్మక పురస్కారాన్ని ప్రకటించింది. ఆ పురస్కార గ్రహీతగా నిలిచిన తొలి భారతీయ వైద్యుడు. సో నరేష్ బాబు గారు ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి థామస్. సో థామస్ ఈ వైట్ క్లౌడ్ అవార్డ్ పురస్కార గ్రహీత వార్తల్లోకి వచ్చారు. ఈ పురస్కారాన్ని పొందిన మొట్టమొదటి లేదా తొలి భారతీయ వైద్యుడిగా చరిత్రలో నిలిచారు. కాలిఫోర్నియా స్కోలియోసిస్ రీసెర్చ్ సొసైటీ, కాలిఫోర్నియా కేంద్రంగా పనిచేస్తున్న స్కోలియోసిస్ రీసెర్చ్ ఫౌండేషన్ వారు, ఈ సొసైటీ వారు, ఈ సంస్థ ఏదైతే ఉంటుందో ఈ పురస్కారాన్ని ప్రదానం చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఒక నాణ్యం, ఒక స్మారక నాణ్యం, ఒక కమమరేటివ్ కాయిన్ అన్వీల్తో రాష్ట్రపతి గారి చేతుల మీదుగా, మాజీ రాష్ట్రపతి గారి చేతుల మీదుగా ప్రారంభించబడుతూ వార్తల్లోకి వచ్చింది. అదేంటో చూడండి. బాబూజీ మహారాజ్ మార్గదర్శకాలు ప్రతి తరంలో ఉజ్వల భవిష్యత్తుకు నాంది పలుకుతాయని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు అన్నారు. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా శాంతివనంలోని అతిపెద్ద ధ్యాన మందిరంలో మిషన్ వ్యవస్థాపకుడు బాబూజీ మహారాజ్ 125th జయంతి వారోత్సవాలు నిన్నటి రోజున మంగళవారం 2వ రోజు కొనసాగినాయి. ఆ సందర్భంగా ఆర్బీఐ ప్రత్యేకంగా ముద్రించిన బాబూజీ స్మారక వెండి నాణ్యాన్ని రామచంద్ర మిషన్ గ్లోబల్ గైడ్
కమలేష్ డి పటేల్తో కలిసి రామ్నాథ్ కోవింద్ గారు ఆవిష్కరించడం జరిగింది, గుర్తుంచుకోండి. అండ్ క్రీడలకు సంబంధించి భారత్లో అతి త్వరలో ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ టోర్నీ జరగబోతోంది. ఒక ప్రపంచ కప్ బ్యాడ్మింటన్ టోర్నీ జూనియర్ సంబంధించి జరగబోతోంది. 2025 సంవత్సరం ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. నిన్నటి రోజున, సో ఏప్రిల్ 30 రోజున ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య ఈ విషయాన్ని ప్రకటించింది. గౌహతిలో ఈ మెగా టోర్నీ జరగనుంది. 2008 తర్వాత BWF టోర్నీకి ఆతిథ్యం ఇవ్వడం ఇదే తొలిసారి భారత. అండ్ ఇటీవల ముగిసిన ఒక టోర్నీ ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్ 1 టోర్నీ ఎక్కడ అంటే చైనాలో షాంఘై సిటీ వేదికగా ఏప్రిల్ 28 వరకు జరిగింది. అందులో మన భారత ఆర్చరీ క్రీడాకారులు నెంబర్ 1 పొజిషన్లో స్థానాన్ని పొందారు. 8 మెడల్స్ని సాధించారు మొత్తానికి. అందులో 5 గోల్డ్ మెడల్స్ అండ్ 2 సిల్వర్, 1 బ్రాంజ్ మెడల్, మొత్తం 8 మెడల్స్లో పతాక పట్టిక ఏదైతే ఉందో పథకాలు ఉంటాయి కదా, ఆ పట్టికలో ఇండియా ఫస్ట్ పొజిషన్ ఉంది. సెకండ్ సౌత్ కొరియా 7 మెడల్స్తో మొత్తం, అండ్ స్పెయిన్ వచ్చేసి 3rd పొజిషన్ 2 మెడల్స్తో నిలిచింది. సో హిస్టారిక్ గోల్డ్ ఫర్ ద ఇండియన్ ఆర్చరీ టీమ్ ఎట్ ద ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్ 1 గుర్తుపెట్టుకోండి. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే న్యూబెవాక్స్ 14 టీకా వార్తల్లోకి వచ్చింది. భారత్ లేదా బయాలజికల్ అనే సంస్థ తయారు చేసిన టీకా. అండ్ ఎంపవరింగ్ డెమోక్రసీ ఐఐటి గౌహతి ఇన్నోవేటివ్ 3D ప్రింటెడ్ డమ్మీ బ్యాలెట్ యూనిట్ని ఇటీవల ఏర్పాటు చేస్తే వార్తలోకి వచ్చింది. ఒక ఒప్పందం క్రిటికల్ మినరల్స్ రంగంలో ఒప్పందము శక్తి సస్టైనబుల్ ఎనర్జీ ఫౌండేషన్ న్యూఢిల్లీ మరియు మినిస్ట్రీ ఆఫ్ మైనింగ్ మంత్రిత్వ శాఖ మధ్య కుదిరిన ఒప్పందము. అండ్ షాక్స్గ్యామ్ లోయలో చైనా కవ్వింపు చర్యలు అనే అంశం వార్తలోకి వచ్చింది, సియాచిన్కి సంబంధించిన అంశం. అండ్ ఇండియన్ నేవీ చీఫ్ నూతన చీఫ్గా వార్తల్లోకి వచ్చిన దినేష్ కుమార్ త్రిపాఠి ఎవరి స్థానంలో అంటే ఆర్ హరికుమార్ గారి స్థానంలో. అండ్ అలోక్ శుక్లా గారు ప్రెస్టీజియస్ గోల్డ్మ్యాన్ ఎన్వైర్మెంటల్ ప్రైజ్ 2024 పురస్కార గ్రహీతగా వార్తల్లోకి వచ్చారు. అండ్ గుంటూరుకు చెందిన నరేష్ బాబు గారు థామస్ వైట్ క్లౌడ్ పురస్కార గ్రహీతగా రీసెంట్గా వార్తల్లోకి వచ్చారు. అండ్ నెక్స్ట్ బాబూజీ స్మారక నాణం ఇటీవల విడుదలవుతూ వార్తల్లోకి వచ్చింది. నెక్స్ట్ భారత్లో ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ అనేది 2025లో జరగబోతోంది. గౌహతిలో ఈ టోర్నీ చూడబోతున్నాం. అండ్ ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్ 1లో భారత్ అద్భుత ప్రతిభ పథకాల పట్టికలో టాప్లో నిలిచింది 8 మెడల్స్తో. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.